దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మరలా మనం ప్రభు సన్నిధికి రావడానికి ప్రభు ఎంతగానో మనకు సహాయం చేసి ఉన్నారు. అందును బట్టి దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. రండి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వద్దాం. దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో చివరి భాగం, నీతి అను నా దక్షిణాస్తము నిన్ను ఆదుకొందును అని రాయబడింది. నీతి అను తన దక్షిణ హస్తముతో ప్రభు మన ఆదుకుంటానని చెప్పి యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఈ ఉదయకాలమున మనము నిజంగా దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రతి వాగ్దానం, బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి వచనం కూడా మనకు వాగ్దానం అయి ఉన్నది. అయితే నిజంగా ఈ యెషయా గ్రంథం మొత్తము 66 పుస్తకాలు. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు, యెషయా గ్రంథం ఒకటే 66 అధ్యాయాలు. ఈ యెషయా గ్రంథం మనకు తెలియజేసే విషయం ఏంటంటే, కనుక యెషయా గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలు, యెషయా గ్రంథం ఒకటే 66 అధ్యాయాలు. నిజంగా ఈ యెషయా గ్రంథము యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి, యేసుక్రీస్తు యొక్క మరణమును గూర్చి, యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి 3 విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. అయితే మనకి ఉదయకాలమున దేవుడిచ్చినటువంటి వాగ్దానము, నా నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందునని చెప్పి వ్రాయబడి ఉంది. నిజంగా ఈ యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనేకమైన విషయాలు, ఇశ్రాయేలుని గురించి, ఇశ్రాయేలు దేవుని సాన్నిధ్యములో తప్పిపోయిన విషయాల గురించి, దేవుడు మరలా ఎలా సమకూర్చాడనే దాని గురించి, యేసు ప్రభు చేసిన త్యాగము సమస్తం కూడా ఈ యొక్క గ్రంథంలో మనకు కనబడుద్ది. అయితే ఈ ఉదయకాలము ఈ వాగ్దానములో ఉన్న విషయాల్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే చాలా చక్కగా దీంట్లో ఉన్నటువంటి భాగాలను మీకు తెలియపరుస్తున్నాను. నా సేవకుడు, ఇశ్రాయేలుని నా సేవకుడు నేను ఏర్పరచుకొని ఉన్నాను అంటాడనమాట. అంతేకాదు, భయపడకు, దిగులు పడకు, జడియకు, నేను నిన్ను బలపరుతును అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. నేను ఉపేక్షించక నిన్ను ఏర్పరచుకున్న నా సేవకుడు నీవని చెప్తాడనమాట. నిజంగా ఈ భాగంలోనే మనం చూస్తే అబ్రహాముని గురించి కూడా రాయబడిన మాట మనకు కనబడది. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పి యెషయా గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. అవును ప్రియులారా, నిజంగా దేవుని యొక్క వాక్యము మన పట్ల ఎంత ప్రేమను చూపిస్తుందనే విషయం చాలా మందికి ఈ దినాల్లో అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని వాగ్దానాన్ని కానీ, దేవుని మాటలు అవి వారికి ఆ కాలంలో అప్పుడు అనుకుంటున్నారు. ఈ యుగాంతమందు మనకు జ్ఞానం కలగడానికి, మన జ్ఞానోదయం కలగడానికి ఈ విషయాలు రాశారు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి దేవుని యొక్క నీతిను దక్షిణ హస్తముతో మన ఆదుకుంటానంటున్నాడు. ఎలాగుంటే ఆదుకుంటాడు? ఏ విధంగా మనం జీవించాలి ఆయన సన్నిధిలో? ఆయన మనకు ఏర్పరిచిన పొలిమరులు, ఆయనకు మనకు ఏర్పరిచిన ఆజ్ఞలు, ఆయన మనకు ఏర్పరిచిన శాసనములు, ఆయన మాట్లాడుతున్న మాటలు, ప్రియులారా, నిన్ను పేరు పెట్టి పిలిచిన్నానంటాడు ఆయన. నీవు నా సొత్తుగా అంటాడు. అవును ప్రియులారా, మనం దేవుని సొత్తైన ప్రజ అనే విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోయే వారికి ఉంటున్నాం. ఎందుకంటే ఆయన అంటాడు పేతురు పత్రికలకు కూడా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము నేను యాజకులుగాను రాజులుగాను యాజక సమూహమైన దేవుని సొత్తైన ప్రజ మీరంటారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం గ్రహించాలి. దేవుని వాగ్దానం వెనక ఉన్నటువంటి, దేవుని వాగ్దానం ముందు వెనకున్నటువంటి ఆ కండిషన్స్, షరతు. మనం ఒక చిన్న వస్తువు కొంటే దాన్ని ఎలా డీల్ చేయాలో దానికి ఒక షరతు ఉంటుంది. ఒక సిమ్ము కొంటే దానికి ఒక షరతు ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా మనకు వాగ్దానం చేశారంటే ఆ ముందు వెనుకున్నటువంటి షరతులను మనం గమనించాలి. ఆ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానించాలి. నిజంగా ఆయన ప్రేమను, ఆయన యొక్క ఆ త్యాగమును, ఆయన మన కొరకు జీవించిన విధానమును మనం జ్ఞాపకం చేసుకొని ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని, మనకు బేసిక్ ఏంటంటే దేవుని వాక్యమే. ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా, ఎట్లాంటి వారు చెప్పినా వాక్యం ప్రభు వాక్యములో ఉందా లేదా, ఆ మాట
దేవుడు చేసినటువంటి రాయబడిన గ్రంథంలో ఉందా లేదనేది అది కంపల్సరీగా మనం చూసుకోవాలి. ఆయన వాగ్దానాన్ని నమ్మి ఆయన చెప్పిన వాక్యానుసారంగా మరి మనం నడుచుకున్నట్లయితే ఆయన అంటాడు, అసలు మీరు దిగులు పడొద్దు అంటారు, మీరు జడియొద్దు అంటాడు. మరి నేను పిలుచుకున్న వాడును, నేను ఏర్పరచుకున్నటువంటి వాడును, నీవు నా సేవకుడి అంటాడు. నిజంగా ప్రభు మాటలు వింటా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరొక దగ్గర అంటాడు ఆయన, మీరు దైవములు అంటాడు, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను అంటాడు. నిజంగా ఆ ప్రేమ దేవుడు తన వాక్యం ద్వారా వెల్లడిపరుస్తూ ఉంటే ఎంత కృతజ్ఞతలమై జీవించాలో మనలను మనం దేవునికి దగ్గర చేసుకొని అన్ని విషయాలు మనం గ్రహించే వారికి ఉండాలని ప్రభు పేరట నేను ఈ ఉదయకాలము నీకు మనవి చేస్తున్నాను. మరి నిజంగా ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి దినాలు ఎంత భయంకరమైన దినాలో మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రాకడి దినాలు సమీపంగా ఉన్నాయనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రత్యేకంగా మీకు చేసే మనమంటే యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి ఇవన్నీ కూడా ప్రభు ముందే తన గ్రంథంలో వ్రాయించాడు. ప్రత్యేకంగా మనం యుద్ధాల కొరకు, ప్రస్తుత పరిస్థితుల కొరకు, ఈ సిచ్యువేషన్ కొరకు, రాబోయే కరువులు, కాటకాలు ఇవన్నీ కూడా తట్టుకొని మనం నిలబడగలిగినప్పుడు నిజంగా దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేకుల మీద నియమితునని చెప్పినటువంటి రీతిగా తన యొక్క నీతిను దక్షిణ హస్తముతో ఆదుకుందునని ఆ వాగ్దాన్ని తగినట్లుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు వందనాలు. యెషయా గ్రంథం 41:9 చివరిలో నా నీతిను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందునని మీరు మాట్లాడారు ప్రభువా. నాయన జడియొద్దని చెప్పారు, నాయన భయపడొద్దని చెప్పారు, నీవు నడుచు మార్గం అంతట్లో నీకు తోడుగా ఉంటానని చెప్పారు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నానని చెప్పారు ప్రభా. నిజంగా యెషయా గ్రంథంలో ఆయన మీరు చేసినటువంటి మీ పుట్టుకని గురించి, మీ మరణముల గురించి, మీ పునరుద్ధానముల గురించి మీరు రాయించారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము మాకు వాగ్దానం అయి ఉంటుండగా వాగ్దాన ప్రకారంగా జీవించే కృపనైన మా యొక్క జీటీఎం సంఘస్థులకే కాదు, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. ఆయన ఎంతమంది బిడ్డలు నాయన ఈ మాటలు వింటూ ఉన్నారో తండ్రి, ఉదయకాలమున అనేకులకు షేర్ చేసి అనేకులకు ఆశీర్వాదకారకులుగా చేయమని మీరు మా ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.